అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ 40 విందాం. క్లాస్ అయిపోయి కవితకు కాల్ చేయాలనుకుంటూ బయటకు వస్తున్న అర్జున్ ఎదురుగా చేతులు కట్టుకుని తన వైపే చూస్తున్న కవితను చూసి అలాగే నిలబడిపోయాడు. అర్జున్ తన వైపు చూడగానే కవిత ఒక్క పరుగున దగ్గరకు వచ్చి అర్జున్ని గట్టిగా హక్ చేసుకుంది. ఆ ఒక్క కౌగిలితో ఇన్నాళ్ళు కవిత మీద తన మనసులోని దిగులు మొత్తం పోయింది అర్జున్కి. తిరిగి హక్ చేసుకుంటుండగా తమ ఎక్కడున్నామో గుర్తొచ్చి దూరంగా జరిగారు ఇద్దరు. నువ్వేంట్రా ఇక్కడ, ఎప్పుడొచ్చావు అని అడిగాడు అర్జున్. ఇందాకే వచ్చా బావా, అది నీతో కొంచెం మాట్లాడాలని. సరే, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాన్రా అంటూ కవిత చేతిలో బ్యాగ్ని తన చేతిలోకి తీసుకుని ఆటోని పిలిచాడు. రూమ్కి వెళ్ళగానే వాటర్ కావాలా అని అడిగాడు. వద్దని తలూపింది కవిత. నీ చేత్తో కప్పు కాఫీ తాగాలనుందిరా, ఇస్తావా? అదేంటి బావా అలా అడుగుతావు, ఇప్పుడే ఇస్తాను అని కాఫీ పెట్టి అర్జున్ చేతికిచ్చింది కవిత. నువ్వు తెచ్చుకోలేదే అని అడిగాడు అర్జున్. నాకు తాగాలని లేదు బావా, నువ్వు తాగు అంది కవిత. తాగాలని లేకపోవడం ఏంటే, ఎందుకుండదు అంటూ తన కప్పులో నుండి సగం కాఫీ వేరే కప్పులో పోసి కవిత చేతికిచ్చాడు అర్జున్. కాఫీ తాగేసి ఇద్దరూ పెట్టపై కూర్చునున్నారు. వారిద్దరి మధ్య ఇంతటి నిశ్శబ్దం ముందెప్పుడూ లేదు. మనసులో మాట చెప్పాలా వద్దా, చెప్తే అవతల వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇద్దరి మనసుల్లో మెదిలాయి. అర్జున్ ధైర్యం చేసి, కవిత నిన్నొక విషయం అడగొచ్చా అని అడిగాడు. ఎవరో పరాయి వాళ్ళని అడిగినట్టు అడుగుతావేంటి బావా, ఏంటో చెప్పు. ఒకవేళ నేను చెప్పేది నీకు నచ్చకపోయినా ఎప్పటికీ నాతో ఇలానే ఉంటావు కదా, నన్ను వదిలి వెళ్ళిపోవు కదా అని అడిగాడు అర్జున్. నిన్ను వదిలి అసలు నేను ఉండగలనా బావా, నువ్వు వదలమన్నా కూడా వదలను. అలాంటి ఆలోచనలేం పెట్టుకోకుండా ఏం అడగాలనుకుంటున్నావో అడుగు. అర్జున్ బెడ్పై నుంచి లేచి కాస్త ముందుకు నడిచి గట్టిగా ఊపిరి వదిలి, కవిత ఇందాక కాఫీని షేర్ చేసుకున్నట్టు లైఫ్ మొత్తాన్ని షేర్ చేసుకుందామా అంటూ కవిత వైపు చూశాడు అర్జున్. అర్జున్ ఏమన్నాడో కవితకు అర్థమవడానికి కొన్ని క్షణాలు పట్టింది. అర్థమైన తర్వాత అరక్షణం కూడా ఆగకుండా ఒక్క అడుగులో అర్జున్ని చేరుకుని గట్టిగా హక్ చేసుకుంది. ఆ హగ్లోనే కవిత సమాధానం ఏంటో అర్థమవడంతో అర్జున్ కూడా కవితను చుట్టేశాడు. కాసేపు అలానే ఉండిపోయిన తర్వాత అర్జున్ని వదిలి, ఈ విషయం అడగడానికి ఇన్ని రోజులు పట్టిందారా నీకు అంటూ మెల్లిగా కొట్టింది అర్జున్ని. నేను కనీసం ఇప్పుడైనా అడిగాను, మేడం గారు ఇప్పుడు కూడా అడగలేదుగా అంటూ కవిత కళ్ళు తుడిచాడు అర్జున్. నేను వచ్చిందే నీతో నా ఫీలింగ్స్ చెప్దామని, ఈలోగా నువ్వే చెప్పావు అని బొంగముద్దు పెట్టింది కవిత. చూసావా, నీకు శ్రమ ఎందుకని నేనే చెప్పేశాను అన్నాడు అర్జున్. అబ్బో అవునా, మరి ఇంత లేటుగా ఎందుకు చెప్పావు అని అడిగింది కవిత. తెలియలేదురా, నిజంగా తెలియలేదు. నువ్వు నా పక్కనుంటే బాగుంటుందని తెలుసు, కానీ నువ్వు పక్కన లేకపోతే నరకమని తెలియలేదు. నీ చెయ్యి పట్టుకుని నడవడం తెలుసు, కానీ ఆ చెయ్యి నా చేతిలో లేకపోతే ఎంత బాధగా ఉంటుందో తెలియలేదు. నేను రోజు కలవడం తెలుసు, కానీ కలవకుండా ఉండలేనని తెలియలేదు. నీ నవ్వు ఎంత అందంగా ఉంటుందో తెలుసు, కానీ ఆ నవ్వు కంటికి కనపడకపోతే నా ముఖంలో ఉన్న నవ్వు చెరిగిపోతుందని తెలియలేదు. నువ్వు నాతోనే ఉంటావని తెలుసు, కానీ నాలోనే ఉన్నావని, నాలో సగానివని తెలియలేదు. నాకు ప్రాణం ఉందని తెలుసు, కానీ ఆ ప్రాణం నువ్వేనని తెలియలేదు. ఇవన్నీ తెలియడానికే అత్తనని నీ నుండి దూరంగా రావడానికి ఒప్పుకుందేమో. బహుశా దగ్గరగా ఉంటే మనుషుల విలువ తెలియదేమోరా. ఇన్నాళ్ళు నా కవితే కదా ఎక్కడికి వెళ్తుందే అనే ధైర్యమో ఏమో. నా లైఫ్లో నువ్వెంత ముఖ్యమైన విషయమే ఆలోచించలేదు నేను ఎప్పుడు. ఒక్కసారైనా అలా ఆలోచించుంటే ఈరోజు ఇలా నిన్ను వదిలేంత దూరం వచ్చేవాడినే కాను. అర్జున్ మాటలకు కవిత, ఈ దూరం నాకు నచ్చింది బావా, ఎందుకంటే ఈ దూరమే మనల్ని దగ్గర చేసింది. మన మధ్య ఉన్న బంధమేంటో మనకి తెలిసేలా చేసింది. ఈ దూరమే మనం జీవితంలో మళ్ళీ ఎప్పుడు దూరం అవ్వకుండా చేసింది. ఈ దూరం మనకి మంచి చేసిందంటూ అర్జున్ హక్ చేసుకుంది కవిత. లవ్ యూరా, లవ్ యూ సో మచ్ అని అర్జున్ అంటే, లవ్ యూ టు బావా అంది కవిత. అవును, అసలు నువ్వు ఇంత దూరం ఎలా వచ్చావే? ఫ్లైట్లోనా? ఎప్పుడు చూడు ఫ్లైట్ అంటే భయం అని గొడవ చేసేదానివి కదా. కానీ ఆ టైంలో అవేం గుర్తు రాలేదు బావా. నీ దగ్గరికి రావాలని ఒక్క కోరిక తప్ప ఇంకేం గుర్తు రాలేదు నాకు. ఎక్కడో చదివా ప్రేమ ధైర్యాన్ని ఇస్తుందని. ఇప్పుడు నిన్ను చూస్తే నిజమేనా అనిపిస్తోంది.
మరి అంత మనీ ఎక్కడే నీకు? అంటే అది అంటూ అంజలి మనీ ఇచ్చిన విషయం గురించి చెప్పింది కవిత. అంత మంచి ఫ్రెండ్స్ దొరికారా నీకు? రోజు వాళ్ళ గురించి చెప్తుంటే ఏదో అనుకున్నాను కానీ సూపర్ అసలు. నేను నీ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను. రిటర్న్ ఎప్పుడు వెళ్దామని? ఎల్లుండి మార్నింగ్. అలా కాసేపటి తర్వాత కవిత ఫ్రెష్ అవుతూ ఉండగా తన ఫోన్ రింగ్ అవ్వడంతో ఎవరా అని చూశాడు అర్జున్. కాంటాక్ట్ నేమ్ రాక్షసి అని ఉంది. లిఫ్ట్ చేయకుండా పక్కన పెట్టేశాడు. మళ్ళీ అదే నెంబర్ నుంచి కాల్ వస్తూనే ఉండడంతో లిఫ్ట్ చేశాడు అర్జున్. ఇక్కడ అర్జున్ హలో అనేలోపు అవతల నుండి, నీకు అసలు బుద్ధి అనేది కొంచెమైనా ఉందా? మనిషివా పశువా? కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అంటూ తన స్టైల్లో ఆ ఫ్లోలో తిట్లదండకాన్ని వదిలింది అంజలి పాప. దాంతో అర్జున్, దేవి అమ్మమ్మ కూడా నన్ను ఈ రేంజ్లో తిట్టలేదు, ఎవర్రా బాబు ఈ క్యాండిడేట్ అనుకుని ఏదో చెప్పబోతుండగా అంజలి దండకం మళ్ళీ మొదలుపెట్టింది. నీకు చిప్ మామూలుగానే లేదా, లేక ఇప్పుడు కొత్తగా దొబ్బిందా? ఇక్కడ ఇద్దరు పిచ్చిమొహాలు ఉన్నారు, రీచ్ అవ్వగానే కాల్ చేసి చెప్పాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? ఆ మాటలు విన్న అర్జున్, వామ్మో అదా సంగతి అనుకుని మాట్లాడబోతుండగా, ఇక్కడ నేను ఎంత వాగుతుంటే ఏదో ఇళయరాజా పాట వింటున్నట్టు వింటున్నావేంటే, చిప్తో పాటు వాయిస్ కూడా దొబ్బిందా నీకు అంటూ మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మాట్లాడమని తిడుతోంది మళ్ళీ. దాంతో భయంగా హలో అన్న అర్జున్ వాయిస్ వినగానే, ఓ నో అర్జున్ గారు అనుకుంటానే అంటూ మానస వైపు తిరిగి నాలుగు ఖర్చుకుంది. అందుకే మరి కాస్త అవతల వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి అంటూ మానస ఫోన్ లాక్కుని, హలో అర్జున్ గారు, సారీ అండి మా అంజలికి కాస్త తొందర ఎక్కువ అంటుండగా అవతల కవిత వచ్చి, ఎవరు బాబా ఫోన్ అని అడిగింది. ఎవరో రాక్షసంట, నువ్వు రీచ్ అవ్వగానే కాల్ చేయలేదని మాట్లాడే గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడమని తిట్టేస్తోంది అన్నాడు అర్జున్. దాంతో కవిత అంజలి అనుకుని ఫోన్ తీసుకుంది. హలో హలో కవిత, మను ఆ రాక్షసి అనేది అంతా చేసింది? డౌటా? పాప దెబ్బకు పాపం అర్జున్ గారి చెవులు పనిచేస్తున్నాయా లేదా? అంత లేదు లేవే, నేను కాల్ చేయలేదని కంగారు పడిందేమోలే పాపం. అయినా నువ్వు కూడా ఏంటే, రీచ్ అవ్వగానే కాల్ చేయొద్దా? ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందిరా, నేనే కాల్ చేద్దాం అనుకుంటున్నా. ఏది ఆ రాక్షసికి ఒకసారి ఇవ్వు. అంజలి ఫోన్ తీసుకుని ఏడుపు గొంతుతో, కవిత డార్లింగ్ అని సాగతీసింది అంజలి. ఏమైంది డార్లింగ్, ఏంటా గొంతు? నువ్వనుకుని అర్జున్ గారిని చెడమడా వాయించేశానే, సారీ చెప్పవా? ఆ సారీ ఏదో నువ్వే చెప్పు, ఇదిగో ఇస్తున్నాను అంటూ అర్జున్తో, అంజలి సారీ చెప్తుందంట బావా అని చెప్పి ఫోన్ ఇచ్చింది. మళ్ళీ తిట్టదు కదా అన్నాడు అర్జున్. ఏయ్ ఓవర్ చేయకుండా మాట్లాడు అన్నది కవిత. హలో హలో అర్జున్ గారు, అది సారీ అండి, కవిత అనుకుని మీతో అలా మాట్లాడేశాను, ఏమనుకోకండి. అసలు మామూలుగా అలా మాట్లాడినండి, కవిత సేఫ్గా రీచ్ అయిందో లేదో అన్న కంగారులో అలా మాట్లాడేశాను, ఏమనుకోకండి అంటూ మానసతో, బ్రో మాట్లాడట్లేదేంటి, సైలెంట్గా ఉన్నారు, వినపడట్లేదా అని అడిగింది. దాంతో అర్జున్, ఈ సైలెన్స్ వినపడకో కనపడకో కాదు సిస్టర్, మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని ముందు నుండి వెయిటింగ్ ఇక్కడ అన్నాడు అర్జున్. దాంతో ఇటు కవిత అటు మానస ఇద్దరు తల్ల కొట్టుకున్నారు. అది విన్న అంజలి నాలుగు ఖర్చుకుని, సారీ బ్రో, ఏదో ఫ్లోలో అలా, రియల్లీ సారీ అంది అంజలి. ఇట్స్ ఓకే, కవిత మీద కన్సర్న్తోనే కదా అలా అన్నారు, పర్లేదులేండి. అయినా నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, కవిత ఇక్కడికి రావడానికి చాలా హెల్ప్ చేశారు. దానికి థ్యాంక్స్ ఎందుకులేండి, ఏదో ఆ టైంలో అలా కలిసి వచ్చింది అంతే. అలా అంజలి మానసలతో కాసేపు మాట్లాడి అర్జున్ కోసం డిన్నర్ ప్రిపేర్ చేసే పనిలో పడింది కవిత. ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్. సరే బావా మరి ఇంకా వెళ్ళనా అని అడిగింది కవిత. తన రెండు చేతులతో కవిత చేతులను పట్టుకుని, వెళ్ళాలా అని అడిగాడు అర్జున్. మళ్ళీ రావాలంటే వెళ్ళాలి కదా మరి అంది కవిత. జాగ్రత్త, మీ ఫ్రెండ్స్ ఫ్లాట్కి షిఫ్ట్ అవుతున్నావుగా, ఎంజాయ్. సరే నువ్వు సివిల్స్ రాక్ చేయి. తప్పకుండా, నువ్వన్నట్టు మా బావ పోలీస్ అని కాదు, మా ఆయన పోలీస్ అని గర్వంగా చెప్పుకుంటాం అన్నాడు అర్జున్. అబ్బా ఇలాంటి మాటలు చెప్తుంటే వెళ్ళడం ఎలారా బాబు అంది కవిత. అయితే ఉండిపో మరి. వద్దులే, నేనుంటే మా ఆయన చదువు గోవిందా గోవిందా. చలో మరి బాయ్, వెళ్ళగానే కాల్ చేస్తాను అని వెళ్ళబోతున్న కవిత అర్జున్ పిలవడంతో వెనక్కి తిరిగి, మళ్ళీ ఏమైంది అని అడిగింది.
అర్జున్ తన మెడలో ఉన్న చైన్ని తీసి కవిత మెడలో వేసి ఐ లవ్ యూ రా అని చెప్పాడు. నా లైఫ్లో నీ తర్వాత నాకు వచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఇది అంటూ ఆ చైన్ని ముద్దు పెట్టుకుని సరే మరి వెళ్ళొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది కవిత. ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే, డార్లింగ్ నువ్వు మామూలు దానివి కాదు. హీరో కోసం హీరోయిన్ ఇలా నార్త్కి వెళ్ళడం అప్పుడెప్పుడో సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీలో చూశాను, మళ్ళీ నిన్నే చూశాను అంది అంజలి. మరి దేనిలోనైనా మనం స్పెషల్గా ఉండాలి కదా అంది కవిత. ఆ తర్వాత రవి అంజలితో మాట్లాడుతూ అయినా మా అర్జున్ ఆ రేంజ్లో తిట్టావా అని అడిగాడు. అరే తిట్టింది అన్నయ్యను కాదు కవితనని ఫ్లాష్ బ్యాక్లోనే క్లారిటీ వచ్చిందిగా, మళ్ళీ నన్ను అంటారేంటి అంది అంజలి. ఇంతకీ తర్వాత ఏమైంది కవిత అని అడిగింది మానస. ఏముంది, ఇంట్లో వాళ్ళకి చెప్పడం, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం, అంతే కదా అన్నాడు భార్గవ్. అవును, ఫస్ట్ ఆంటీ వాళ్ళు అడిగినప్పుడు మీరు చేసుకోమన్నారు కదా, మరి మీరు ఇంట్లో చెప్పిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి అని అడిగింది అంజలి. నేను సివిల్స్లో సెలెక్ట్ అయిన తర్వాతే ఇంట్లో చెప్దాం అనుకున్నాను. దేవుడి దయో మా ఆవిడ సపోర్టో లేక రెండింటి వల్లో కానీ ఫస్ట్ అటెంప్ట్లోనే ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాను. ఆ న్యూస్ తెలియగానే కవితను కలవడానికి హైదరాబాద్ వచ్చాను అన్నాడు అర్జున్. దాంతో అంజలి గుర్తుంది, అప్పుడు మీరు మాకు పార్టీ కూడా ఇచ్చారు కదా. హైదరాబాద్లో ఒక రెస్టారెంట్, తన కోసం ఎదురు చూస్తున్న అర్జున్కి ఎదురుగా వెళ్ళి నిలబడింది కవిత. ఎక్సైట్మెంట్లో తను హక్ చేసుకోబోతున్న అర్జున్ని పబ్లిక్ అంటూ ఆపింది కవిత. అప్పట్లో ఢిల్లీకి వచ్చి నా ఇన్స్టిట్యూట్ ముందే నన్ను హక్ చేసుకున్నప్పుడు పబ్లిక్ గుర్తు రాలేదా నీకు అన్నాడు అర్జున్. అక్కడ ఎవరేమన్నా మన భాష కాదు కాబట్టి మనకు అర్థం కాదు, ఇక్కడ అర్థమవుతుందిగా అంది కవిత. వాట్ ఏ లాజిక్ హిహి. నీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నానమ్మాయి, మరి నువ్వు ఆ మాట చెప్పడమే తరువాయి అన్నాడు అర్జున్. దాంతో కవిత అమాయకంగా ఫేస్ పెట్టి చాలాసార్లు చెప్పాను కదా బావా ఐ లవ్ యూ అని, కొత్తగా చెప్పాలా అని అడిగింది కవిత. అది కాదు, ఎప్పుడు అంటుంటావుగా గర్వంగా మా ఆయన అని ఆగిపోయి. ఓయ్ కావాలని చేస్తున్నావు కదా అన్నాడు అర్జున్. దాంతో కవిత గట్టిగా నవ్వి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టినప్పుడు భలే ఉంటావురా నువ్వు అంటూ అర్జున్ చేతుల్ని పట్టుకొని నువ్వెలా ఉన్నా ఏం సాధించినా సాధించకపోయినా ఐ విల్ బీ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇప్పుడు ఐపీఎస్ అయ్యావు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ గర్వం, ఇప్పుడు చెప్తున్నాను విను అని మీసం మెలుస్తున్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చి మా ఆయన పోలీస్, అర్జున్ ఐపీఎస్ అని చెప్తుండగా కవిత కళ్ళల్లో సంతోషం క్లియర్గా కనిపిస్తోంది. నువ్వు ఈ మాట ఎప్పుడు చెప్తావా అని, నీ కళ్ళಲ್ಲಿ సంతోషాన్ని ఎప్పుడు చూస్తానా అని ఎంతలా ఎదురు చూశానో తెలుసా అన్నాడు అర్జున్. నేను ఇలా అంటున్నప్పుడు నీ ముఖంలో ఈ సంతోషాన్ని చూడాలని నేను ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా. నాకు పోలీస్ జాబ్ అంటే ఇష్టమన్న ఒకే ఒక్క రీజన్ వల్లే నువ్వు ఇంత కష్టపడి ఐపీఎస్ పాస్ అయ్యావని నాకు తెలుసు అన్నది కవిత. నీ ఇష్టమే నా ఇష్టం కదా, మరి ఇష్టమైన పని ఎప్పుడూ కష్టం అనిపించదు. అవును, నీకోసం ఇంత చేశాను కదా, మరి నాకేమి ఇవ్వవా అన్నాడు అర్జున్. ఎందుకు ఇవ్వను, ఇదిగో ఈ మెనూ కార్ట్లో ఏం కావాలంటే అది అడుగు, ఎంత కాస్ట్లీ ఐటమైనా పర్లేదు అన్నది కవిత. ఆ మాట విన్న అర్జున్ ఇంత అన్రొమాంటిక్ ఏంటే తల్లి నువ్వు, ఇంతకీ మీ ఫ్రెండ్స్ వస్తారన్నావు ఎక్కడా అన్నాడు అర్జున్. వాటే టైమింగ్, అదిగో వస్తున్నారు అంది కవిత. అంజలి పాప యాజ్ యూజువల్గా తన ఫ్లోలో వచ్చి మిస్టర్ అర్జున్ ఐపీఎస్ సెల్యూట్ అంటూ సెల్యూట్ చేసింది. ఒసే ఇలాంటి వేషాలు వేస్తే హోటల్ గెట్అవుట్ అంటారే అని అంజలిని కూర్చోబెట్టింది మానస. కాసేపటి తర్వాత సరే బావా మేము ఇంకా స్టార్ట్ అవుతాం అన్నది కవిత. కాసేపు ఉండొచ్చు కదా, మా ఫ్రెండ్స్ వస్తారు కలిసి వెళ్దు అన్నాడు అర్జున్. నేను ఇంకా ప్యాక్ కూడా చేసుకోలేదు, మీ ఫ్రెండ్స్ని తర్వాత కలుస్తాలే, నువ్వు వాళ్ళని కలిసి మా ఫ్లాట్ దగ్గరికి వచ్చే నేను రెడీగా ఉంటాను అంది కవిత. సరే ఒక 2 అవర్స్లో వచ్చేస్తాను అంటూ ముగ్గురు అర్జున్కి బై చెప్పి బయటకు వచ్చారు. ఒసే రాగానే ఏంటి అరుపులో సెల్యూట్లు అంటే నాకు తెలిసిన వాళ్ళలో ఎవరు పోలీస్ ఆఫీసర్ లేరు, అందుకే కాస్త ఎక్సైట్ అయిపోయాను అంటూ కవితతో మాట్లాడుతూ నడుస్తున్న అంజలి తన ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసుకోకుండా డాష్ ఇచ్చింది. తను సారీ చెప్పేలోపే ఆ వ్యక్తి ఐమ్ సారీ అంటూ అంజలిని చూడకుండా అంజలికి చూసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఎవరే అతను, నేను చూసుకోకుండా డాష్ ఇస్తే తను సారీ చెప్పి వెళ్ళిపోయాడు అంటూ వెనక్కి తిరిగి అతను వెళ్లే వైపు చూసింది అంజలి.
తనతో పాటు మానస, కవిత కూడా అటు చూశారు. అతను కనీసం తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోతున్నాడు. అతని పక్కనున్న వ్యక్తి మాత్రం వీళ్ళ వైపు తిరిగి చూశాడు. అతన్ని చూసిన మానస, అంజు, నువ్వు డాష్ ఇచ్చిన అతనేమో కానీ ఆ పక్కనున్న మానవుడు మాత్రం భలే ఉన్నాడే, వెనక్కి తిరిగి ఒక్క లుక్ ఇచ్చాడు చూడు, అబ్బా ఎక్కడో గుచ్చుకుంది. మనకి ఎందుకు ఇలాంటి వాళ్ళు పరిచయం అవ్వరంటావు అని అడిగింది మానస. ఒసే మను, ఇంక చాలా ఆపు, వదిలితే అతన్నే పెళ్లి చేసుకుంటానేలా ఉన్నావు అంది కవిత. అంత లేదు లేవే, మళ్ళీ అతను చూస్తానో లేదో, ఒకవేళ చూసినా అతను గుర్తుపడతామో లేదో కూడా తెలియదు అంది మానస. ఆయన లుక్స్తో ఏముందే, ఈ రోజుల్లో అమ్మాయిలతో ఎలాగోలా మాట్లాడాలని చూసే అబ్బాయిలే ఎక్కువ. అలాంటిది అతను ఎవరో చూడు, నేను చూసుకోక డాష్ ఇచ్చినా ఏం రియాక్ట్ అవ్వలేదు, పైగా తందే తప్పన్నట్టు సారీ చెప్పాడు. చూస్తుంటే చాలా మంచి వ్యక్తిలా ఉన్నాడు కదా అంది అంజలి. దాంతో మానస కవితతో, కవిత, నేను కాదే, ఇది డాష్ ఇస్తే అతను సారీ చెప్పాడని ఇదే అతను పెళ్లి చేసుకునేలా ఉంది అంది మానస. మను, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను అసలు పెళ్ళే చేసుకోనని, మళ్ళీ టాపిక్ తీసుకురాకు ప్లీజ్ అంది అంజలి. మై డియర్ ఫ్రెండ్స్, ఆ ఇద్దరు అబ్బాయిలు ఎవరో అర్థమైందిగా. ఈ సీన్ కవిత అర్జున్ చెప్పలేదు, ఆ టైంలో జరిగిన సీన్ ఇది అంతే. అర్జున్ వచ్చిన తర్వాత ఇద్దరు బస్సులో ఊరికి స్టార్ట్ అయ్యారు. ఊరు వెళ్ళగానే అర్జున్ని ఘనంగా స్వాగతించారు కుటుంబం మొత్తం. ఆ రోజు మధ్యాహ్నం ముందనుకున్నట్టుగానే లక్ష్మికి చెప్దామని డిసైడ్ అయ్యారు ఇద్దరు. ఇంట్లో ఎవరూ లేని టైం చూసుకుని, అమ్మా నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి రా అంటూ లక్ష్మి చేయి పట్టుకుని లోపలే తీసుకెళ్ళింది కవిత. ఆ వెనకే అర్జున్ కూడా వెళ్ళాడు. ఇద్దరి బాడీ లాంగ్వేజ్ చూసి లక్ష్మికి సగం కన్ఫర్మేషన్ వచ్చేసింది. కానీ కాసేపు ఇద్దరితో ఆడుకోవాలని ఫిక్స్ అయ్యారు వాళ్ళు. మరి కవితని, అర్జున్ని లక్ష్మి గారు ఎలా ఆడుకున్నారనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.